హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ శారీలో థ్రెడ్ సెలెక్షన్ చేస్తున్నానండి. నాకు కస్టమర్స్ రావడానికైతే మా పిల్లలు కూడా ఒక కారణం ఏంటంటే, పిల్లల కారణం ఏంటంటే, నేను ఇలా ఎంబ్రాయిడరీ చేస్తానని మా పిల్లల ఫ్రెండ్స్ కూడా చెప్తారనమాట. అంటే నేను మా డ్రెస్సుల పైన కానీ, ఇంకా డ్రెస్సులు కుట్టడం కానీ, డ్రెస్సుల పైన వర్క్ వేయడం కానీ చేస్తాను కదా. నాకు కలర్స్ కంటే ముఖ్యంగా నాకు ఫిట్టింగ్ అయితే నేను కరెక్ట్గా చూస్తానండి. డ్రెస్సులు అంటే కరెక్ట్గా ఫిట్టింగ్ ఎవరికి సెట్ అయ్యే నెక్ వాళ్ళకి, అలాగే ఎవరికి సెట్ అయ్యే మోడల్ వాళ్ళకైతే పెట్టి కుట్టి పంపిస్తూ ఉంటాను కదా. అలా మా పిల్లలకు కొన్ని, అంటే మా పాపకి కొన్ని డ్రెస్సులు అయితే కుడతానండి. అలా కుడతా ఉండగా చాలామంది చెప్తూ ఉంటారు, ఈ డ్రెస్ బాగుందని చెప్పి. ఎవరు కుట్టారని కూడా అనే టాపిక్ కూడా వస్తుంది కదా. తెలియని వాళ్ళకి ఆ టాపిక్ వచ్చినప్పుడైతే మా అమ్మే కుట్టిందని చెప్తూ ఉంటుంది అనమాట మా అమ్మాయి. అలాగా కొంతమంది, అంటే మా బాబు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మదర్ అయ్యి కూడా తీసుకొస్తాడనమాట. అంటే తెలియకుండానే పిల్లలు అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ అయ్యి. అలాగే ఇదైతే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ది అనమాట. కలర్స్ ఏవి సెట్ అవుతాయా అని చూస్తున్నాను. లైటు డార్క్ అన్నీ తీస్తే నాకు కరెక్ట్ అయిన కలర్ అయితే ఒకటి దొరికింది. ఆ కలర్ పైన అది కొంచెం డార్క్గా ఉంది. లెమనెల్లో వేద్దామంటే దానికంటే ఇంకా తీసిందే, నేను సెలెక్షన్ చేసిందే బాగా మ్యాచ్ అయినట్టుంది. మనకి మ్యాచింగ్ ముఖ్యం కదా. థ్రెడ్స్ మ్యాచింగ్ చూడడం అయితే చాలా ముఖ్యం అండి. దీనికి కలర్ ఏది బ్రైట్గా ఉంటుంది అనే కంటే ఏది బాగా మ్యాచ్ అవుద్ది అని చూడడం అయితే చాలా ముఖ్యమైన విషయం. అలాగే చూశాను, దీనికి బాగా దగ్గరగా మ్యాచ్ అయ్యే కలర్ అయితే దొరికింది. ఎందుకంటే నేను స్టాక్ అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను. ఏది తక్కువైనా పర్లేదు, కానీ ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ మాత్రం నేను ఫుల్ స్టాక్ అయితే పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు. అంటే కావాలంటే నాకు అప్పటికప్పుడు అయితే మ్యాచింగ్ అయితే దొరకదనమాట. అసలు నేను ఉండే ఏరియాలో అయితే థ్రెడ్స్ అయితే మంచి క్వాలిటీ అయితే అసలు నాకు దొరకవు. అందుకే నేను లాక్డౌన్లో ఇబ్బంది పడ్డా. ఇటువంటి ఇబ్బంది అయితే లాక్డౌన్లో ఫేస్ చేశాను, కానీ ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా ఎక్కువ థ్రెడ్స్ అయితే తెచ్చి పెట్టుకుంటా ఉంటున్నాను. ఓకే, ఇప్పుడైతే పర్లేదు, బాగానే మంచి థ్రెడ్సే ఉన్నాయి, నాకు స్టాక్ ఉన్నాయి. కాబట్టి ఇది లైట్ కలర్ అయినా కూడా నేను మంచి మ్యాచింగ్ కలర్ అయితే తీసి పెట్టుకున్నాను. దీనికి క్లాత్ అయితే వేయాల్సి వచ్చిందండి. ఇది పెద్దగా రాలేదనమాట బ్లౌజ్ పీస్. కొన్నిటికైతే చాలా పెద్దగా వస్తుంది. అయితే ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అయితే పెద్దగానే వచ్చింది, కానీ బ్లౌజు ఈ క్లాత్ అయితే చిన్నగా వచ్చింది. చూడాలి, ఇంకా హ్యాండ్ దగ్గర అతుకులు పడతాయి, ఇది కామనే. సన్నగా ఉన్న వాళ్ళకైతే పడవు, కానీ వీళ్ళ బ్లౌజ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. వీళ్ళకి ఖచ్చితంగా చంక దగ్గర అయితే అతుకులు అయితే ఖచ్చితంగా పడతాయి. ఓకే, వేసి మంచిగా వర్క్ అయితే చేసి ఇవ్వాలి. నాకు స్కూల్లో టీచర్స్ కానీ, అలాగే పిల్లల మదర్స్ కానీ, వాళ్ళ దగ్గర నుండి కూడా నాకు మంచి పేరు అయితే వచ్చిందండి. బాగా చేస్తున్నారు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు చెప్పుకోవడం, అట్లా నాకు ఓకే, ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చింది. ఇంకా ఇక ముందు కూడా బాగానే కుట్టి ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది మాత్రం వర్క్ వేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వేసి మళ్ళీ ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా, ఒక 2 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రి ఫుల్గా పడుకున్నాము, సరిపోయింది, పర్లేదు. ఇంకా ఎక్కువ పడుకున్నా కూడా, ఎక్కువ రెస్ట్ తీసుకున్నా కూడా నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అనుకోకుండానే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఓపిక తెచ్చుకుని చేయాల్సి వస్తుంది. కాసేపు పడుకుంటే మధ్యాహ్నం టైంలో ఒక గంట పడుకుందాంలే కాసేపు అని చెప్పి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. దీనికి 2 పక్కల జాయింట్స్ అనేవి పడినాయి. ఈ జాయింట్స్ కూడా కరెక్ట్గా వేసుకోవాలండి. కరెక్ట్గా వేసుకోకపోతే మనం బోర్డర్ తిన్నగా వర్క్ వేయడానికైతే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. జాయింట్స్ కరెక్ట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రేమ్ ఫిట్ చేస్తున్నాం కదా, ఇది కూడా కరెక్ట్గా ఉండాలి.
జాయింట్ అనేది ఈ ఇటువైపు నుండి అటువైపు వరకు కూడా కరెక్ట్గా, అంటే ఎక్కువ తక్కువ ఉండకూడదు అనమాట. క్లాత్ ఎక్కువ తక్కువ ఉందంటే ఈ బార్డర్ అనేది మనకి క్రాస్గా రావడం, వర్క్ అట్లా పడతా ఉంటుంది. బార్డర్ మీద క్రాస్గా రావడం అట్లా పడతా ఉంటుంది. అట్లా కాకుండా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఎక్కడికక్కడికే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఫ్రేము. అలాగే ఫిట్ చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడైతే డిజైన్ అయితే సెలెక్షన్ చేస్తాను. డిజైన్ అయితే సింపుల్ డిజైనే, కానీ ఇది మంచి కలర్ కాంబినేషన్ ఉందండి. చాలా బాగుంది. లెమనెల్లోకి కొంచెం డార్క్, అంటే పెసర పచ్చ కాదు, అలాగే లెమనెల్లో కాదు, ఆ రెండింటికి మధ్యలో ఉందన్నమాట కలర్. లైట్ కలరే శారీ. బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ వచ్చింది. ఓకే, దీనికి బాగానే ఉంటుంది బ్లౌజ్. దీనికి ఈ కలర్ కాంబినేషన్ బాగానే సెట్ అవుద్ది అనుకుంటున్నాను. సింపుల్ వర్క్ అయినా కూడా మంచి లుక్ వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. అన్నట్టు మనది ఇంట్లోనే ఉండి చేసుకోవడమే కాబట్టి నా అవతారం తలదూకోకపోయినా ఏం పర్లేదు. అంటే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి పర్లేదు. షాప్ అయితే హడావిడిగా ఇల్లు మొత్తం, ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకుని నీట్గా రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్ళాల్సి వచ్చేది. లక్కీగా నాది షాప్ కాదు కాబట్టి, ఇంట్లోనే కాబట్టి కొంచెం ఓకే, తల దూకోకపోయినా పర్లేదు. ముందు పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. పని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెమ్మదిగా వంట చేసుకోవడం, ఇంకా ఇంట్లో పని చేసుకోవడం నెమ్మదిగా చేసుకోవచ్చులే అన్నట్టుగా అయితే చేస్తున్నాను. ఇప్పుడే టిఫిన్ అయితే తిన్నాను. పూజ చేసుకుని టిఫిన్ తిన్నాను. ఇంకా ఇది స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా నేనైతే పని చేసుకుంటాను. అన్నట్టు మన ఛానల్కి అయితే ఒక గూగుల్ యాడ్సెన్స్ నుండి ఒక పిన్ అయితే వచ్చిందండి. దాని డీటెయిల్స్ మీకు చెప్పడానికి నాకు కూడా సరిగ్గా తెలీదు. మా బాబుని అడిగితే ఇది ఛానల్ వెరిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది పిన్ జాగ్రత్త చేసుకో అని చెప్పి ఇచ్చాడు. పోస్ట్లో వచ్చింది. మేము ఇంట్లో లేం కదా, తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే పోస్ట్లో వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసినప్పుడు ఏంటంటే ఇది యూట్యూబ్ నుండి వచ్చిందండి, ఇది ఒక పిన్ వచ్చింది అన్నారు. సరే అని చెప్పి తెలిసిన వాళ్ళకి ఇమ్మన్నాము, ఇచ్చారు. అది ఓపెన్ చేసి చూస్తే చెప్తున్నాడు. నాకు దాని డీటెయిల్స్ చెప్పడానికి కూడా నాకు అంతగా తెలీదు, ఇంకా నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఓకే అండి, దాని డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఇంకొకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.